భక్తి వలన మానవుని యొక్క జీవన వికాసం మారిపోతుంది. ఆ భక్తి అనేది ఏంటిది? శివుని యొక్క విషయం ఏంటిదంటే 3 విషయాలు మనం ప్రారంభించే కన్నా ముందు మనం చూసుకోవాలి. మొదటిది రుద్రాక్షమాల, రెండోది విభూతి పెట్టుకోవడం, మూడవది ఓం నమ శివాయ అన్నటువంటి పంచాక్షరి మహామంత్రంతో ఆ శ్రీశైల మల్లన్న యొక్క ప్రతి నోట ప్రతి పాట ఓం నమ శివ పంచాక్షరి మహామంత్రము, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. లక్షలాది భక్తులు ఆ పాతాళ గంగమ్మలో పుణ్యస్నానాలు చేసి, ఆ అమ్మ ఒడిలో స్నానం చేసి, అయ్యగారి దర్శనం చేసుకొని, అమ్మ యొక్క భ్రమరాంబికా తల్లి యొక్క దర్శనం చేసుకుంటే ఎంత పుణ్యం, ఎంత భాగ్యం, ఎంత సౌభాగ్యం, ఎంత అదృష్టవంతులు. అది మన భారతదేశంలో ఉన్నటువంటి, దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి శ్రీశైలం యొక్క మహద్భాగ్యం, మహాపుణ్యం. కార్తీక మాసంలో చూసినా కానివ్వండి, శ్రావణ మాసంలో చూసినా కానివ్వండి, సోమవారాలు కానివ్వండి, కార్తీక మాసంలో సోమవారాలు కానివ్వండి, లక్షలాది భక్తులు అక్కడ వచ్చేసి స్వామివారి యొక్క దర్శనం గురించి వెళ్తుంటారు. లింగాకారంలో ఉన్నటువంటి చిరులింగంలో ఉన్నటువంటి ఆ స్వామివారి యొక్క మహిమ ఎంత గొప్పదైనటువంటి మహిమ. సంతానము లేనటువంటి వారికి సంతాన సౌభాగ్యం కలిగినటువంటి, అనారోగ్యంతో ఉన్నటువంటి వారికి ఆరోగ్యం ఇచ్చినటువంటిది. శివయ్యా నీవే నన్ను కాపాడినటువంటి నా తండ్రివి నీవేనయ్యా అంటే మొరపెట్టుకుంటే సాక్షాత్తు స్వామివారి వచ్చే వారికి రక్షించే దేవుడు ఎవరైతే ఉన్నారో శివయ్య. ఆ శివయ్యే శ్రీశైల మల్లికార్జునుడు. ఆ శివుడే ప్రతిదీ కూడా అడిగినటువంటి భోలాశంకరుడు అంటారు. అందుకే వారి యొక్క ప్రాంతంలో, పవిత్రమైనటువంటి ప్రాంతంలో చెప్పినటువంటిది, రచించినటువంటిది, వారి యొక్క పవిత్రమైనటువంటిది, మహాపుణ్యమైనటువంటి, మనం పుణ్యం చేసుకున్నాం కాబట్టి వారి ముఖార విందమునట్టు వచ్చినటువంటి మహామంత్రాలు ఏవైతే ఉన్నాయో ఆ మహామంత్రాల్లోకెల్లా ఉన్నతమైనటువంటి మహామంత్రం ఏదైతే ఉందో శివానందలహరి అనగా 100 శ్లోకాలతో కూడినటువంటిది. మనం అడిగినటువంటి వారికి మనం కోరికలను తీర్చినటువంటి మహామంత్రం అంటున్నాను. శివ పంచాక్షరి మంత్రానికి సమానమైనటువంటిది శివానందలహరి. ఎలాగైతే కాశీలో జగద్గురు శంకరాచార్యుల వారు అక్కడ అన్నపూర్ణాదేవిని దర్శనం చేయగానే ఒకటేసారిగా వారికి అన్నపూర్ణ స్తోత్రం జ్ఞాపకం వచ్చేసింది. నిత్యానందకరి వరాభయకరి సౌందర్య రత్నాకరి అన్నటువంటిది అమ్మ గురించి చెప్పినటువంటిది. అమ్మ అందుకే వారు చెప్పినటువంటి సౌందర్యాలహరి చూసినా కానివ్వండి, శివానందలహరి చూసినా కానివ్వండి, ఆనందలహరి చూసినా కానివ్వండి, అన్నపూర్ణ స్తోత్రం చూసినా కానివ్వండి, అన్నిట్లో కూడా ఆనందమే కనిపిస్తుంది. అందుకే అక్కడ కూడా అన్నపూర్ణమ్మను దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ చెప్పినటువంటి మొదటి శ్లోకం నిత్యానందకరి. అమ్మ నిజంగానే ఆనందంతో కూడినటువంటి జగన్మాత, జగదీశ్వరి. ఆమెకు దుఃఖం అంటూ ఉండదు. అలాగనే శివయ్య కూడా ఆనందంతో ఉన్నటువంటి వారే. అందుకే వారు శివానందలహరి అన్నటువంటి ఆనందంతో చెప్పినటువంటిది. వారి ఆ స్వామివారి ఈ యొక్క శ్లోకాలను పారాయణం చేస్తే, చదివినట్లయితే, విన్నట్లయితే మనము ధన్యులం, సౌభాగ్యవంతులం, అదృష్టవంతులం అంటూ ఆ శివానందలహరి అన్నటువంటి ప్రథమ శ్లోకంలో చూడండి, స్వామివారు జగద్గురు ఆచార్యుల వారు ఏం చేశారు? ఇక్కడ సౌందర్యాలహరి శివశక్తి అన్నటువంటి పేరుతో ప్రారంభిస్తే, ఇక్కడ సంస్కృత భాషలో మనకు ద్వివచనములో 3వ 4వ విభక్తిలో భ్యాం భ్యాం అన్నటువంటి వస్తుంది. రామాభ్యాం కృష్ణాభ్యాం అన్నటువంటిది, గజాభ్యాం సీతాభ్యాం
సరితాభ్యాం అన్నటువంటి పదాలు వస్తాయి. ఇక్కడ మొదటి శ్లోకంలో మనకు స్వామివారు చెప్పినటువంటి శ్లోకంలో భ్యాం అన్నటువంటి అక్షరాలతో పొందికపరిచినటువంటి మహాశ్లోకం. కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజతపః ఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే. శివాభ్యాం అస్తోకత్రివభువన శివాభ్యాం హృది పునః భవాభ్యాం ఆనందస్పరదను భవాభ్యాం నతిరియన్. ఎలా చెప్పారు చూడండి. కళాభ్యాం అన్నటువంటి పదంతో ప్రారంభించినటువంటి మొదటి శ్లోకం ఏదైతే ఉందో కళాభ్యాం అన్నటువంటి పదాన్ని విభజించారు. ఈ సృష్టిని అంతా కూడా కళలతో నింపినటువంటి వారు మొదటి వారు అన్ని వేదాలను పురాణాలను అన్నిటినీ కూడా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి రంగం కానివ్వండి, ప్రతి దాంట్లో కూడా ప్రతి అంశంలో కూడా నిత్యము కూడా కళలతో నిండి ఉన్నటువంటి వారు కేవలం శివుడు. ఆ శివుడే ప్రతిది కూడా జీవితంలో ప్రతినిత్యం కూడా ఏది చేయాలో అది జరుగుతూనే ఉంటుంది. అందుకే కళాభ్యాం అన్నారు. అనగా ఇద్దరు ఉన్నారు ఇక్కడ. ఆ ఇద్దరు ఎవరంటే అమ్మ మరి అయ్యగారు. అమ్మ ఆ జగజ్జనని, అయ్యవారు ఆ స్వామి శివుడు. అనగా ఆ ఇద్దరు కూడా ఆది దంపతులే. ఇక్కడ సంక్షిప్తంగా చెప్పినటువంటి శ్లోకం ఏదైతే ఉందో కళాభ్యాం అన్నటువంటి పదంతో ప్రారంభించారు. ఆ కళాభ్యాం అంటే ఇద్దరు కూడా ఆది దంపతులైనటువంటి శివుడు శివాని అనే సాక్షాత్తు ఆ మా జగన్మాత జగదీశ్వరి మరి శివుడు. ఆ శివుడు ఇద్దరితోనే ఈ ప్రపంచం నడుస్తుంది, ఈ సృష్టి అంతా కూడా నడుస్తుంది. కావున జగద్గురు శంకరాచార్యుల వారు ఎంత పవిత్రమైనటువంటి పదంతో ప్రారంభించారంటే కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజతపః. చూడా అలంకృత అలంకరింపబడినటువంటి శశి చంద్రుని యొక్క చంద్రవంక అయినటువంటిది ఎవరు? ఆ అమ్మవారి యొక్క అయ్యవారి యొక్క శిరస్సుపై అలంకరింపబడినటువంటి చంద్రవంక చంద్రుడు. ఆ చంద్రుడు శశి అనగా చంద్రుడు. ఆ ఇద్దరి యొక్క శిరస్సు పైన అనగా అమ్మవారి యొక్క కిరీటం పైన ఉన్నటువంటి ఆ చంద్రరేఖ, ఆ చంద్రబిందు, ఆ సాక్షాత్తు చంద్రుడు. మరి శివుని యొక్క జటాజూటంపై ఉన్నటువంటి ఏదైతే ఉందో చంద్రుడు. ఇద్దరి యొక్క కళలతో మురిసిపోతున్నటువంటి వారు శివుడు. అనగా ఇక్కడే చెప్పినటువంటి కళాభ్యాం చూడా అలంకృత, చూడడానికి అలంకృతమైనటువంటి వారు చూస్తే మరి ఏంటిది? నిజ తపః. చూడండి, స్వామివారు అయ్యవారు అనగా సాక్షాత్తు పార్వతీమాత శివుడు ఒకరికొకరు తపస్సు చేసుకున్నటువంటి వారే. అమ్మ పార్వతి, అమ్మ మా జగజ్జనని ఆ జగదీశ్వరి శివుని కోసం తపస్సు చేస్తే ఆ శివుడు భోలాశంకరుడు కూడా అమ్మ కోసం తపస్సు చేశాడు. అమ్మ కోసం ఎక్కడ తపస్సు చేశారు అనగా మనం ఏది పవిత్రమైనటువంటి అమ్మ కోసం తపస్సు చేసినటువంటి ప్రాంతాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. అలాగా వీరిద్దరూ ఒకరి కోసం ఒకరు తపస్సు చేసుకున్నారు. అలాగనే మనకు రాముల వారి యొక్క చరిత్ర, సీతమ్మ వారి యొక్క చరిత్ర కూడా అలాగనే కనిపిస్తుంది. సీతమ్మ హే రామా హే రామా అంటూ జ్ఞాపకం చేసింది. అయ్యవారు రాముల వారు
హే సీత హే సీత అని. అలాగనే శివయ్య ఏం చేశాడంటే, గౌరీ హే గౌరీ హే గౌరీ హే దాక్షాయణి హే దాక్షాయణి అని అంటే, అమ్మవారు శివా హే శివా ఓ భోలాశంకర ఎక్కడున్నావయ్యా అంటూ ఒకరిని ఒకరు తపస్సు చేసుకున్నటువంటి విధానం చెప్తున్నారు. ఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే. భక్తేషు ఫలాభ్యాం, ఇద్దరు కూడా ఫలాలను ఇచ్చినటువంటి ఏదైతే ఉన్నాయో, భక్తులకు అడిగినటువంటి కోరికలు తీర్చినటువంటి వారు ఎవరైతే ఉన్నారో, శివుడు మరి పార్వతి, దయామయుడు భోలాశంకరుడు, వారు ఇద్దరు కూడా ఈ ప్రపంచాన్ని నడుస్తున్నారు. ఈ ప్రపంచం అంతా కూడా నడుస్తుందంటే ఇద్దరి యొక్క కారణం వలనే ఈ సృష్టి అంతా కూడా నడుస్తుంది. అందుకే ఆది దంపతులు అన్నారు. వారికి మొదటి దంపతులు ఎవరైతే ఉన్నారో శివపార్వతులే, వారి యొక్క కుటుంబం మాత్రమే ఉంది. అందుకే భక్తులకు అడిగినటువంటి కోరిక తీర్చి అడిగినటువంటి వారికి ఏమి ఇవ్వాలో అది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నటువంటి వారు అమ్మ అయ్య ఇద్దరే. అందుకే మాతాచ పార్వతీదేవి పితా దేవ మహేశ్వర అన్నారు జగద్గురు శంకరాచార్యుల వారు ఒక చోట. ఇక్కడ కూడా అమ్మవారు అయ్యవారు కోరినప్పుడే కోరికలు తీర్చి తన సంతానానికి శుభంగా ఉంచినటువంటి, అడిగిన వెంటనే ఫలాలను ఇచ్చినటువంటి వారు, భక్తుల కోరికలను తీర్చినటువంటి అమ్మ ఆమె ఆ జగన్మాత. అలాంటిది అమ్మ నాకు భిక్షని, నా దగ్గర నాకు ఆశీర్వచనాలు, నేను మొదలు పెడుతున్నటువంటి ఏదైతే భావం ఉందో దానిని నాకు నాపైన కృపగలుపు అన్నటువంటి భవతుమే నాకు ఇవ్వమ్మా అని జగద్గురు శంకరాచార్యుల వారు అడుగుతున్నారంటే, ఇది జగద్గురు శంకరాచార్యుల వారికి కాదు, ఇది ఈ వాక్యం ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి వారికి ఉంది. ఇది అన్నమ్మా, మీరిద్దరు కూడా ఈ ప్రపంచాన్ని నడుపుతున్నారు కావున, మీరిద్దరు కూడా ఈ లోకాన్ని పరిపాలిస్తున్నారు కావున అమ్మ, నాకు కూడా నేను కోరుకున్నటువంటి ఏవైతే భక్తులను పాలించే తల్లివి నువ్వు అయ్యా, భక్తులను కాపాడే కల్పతరువులు మీరు కావున మాకు శుభాలను ఇవ్వండి, నా కోరికలను తీర్చేయండి అని ప్రతివారి కోసం ఆ కాలంలో చెప్పినటువంటి అయితే శివానంద లహరి ఉందో ఈనాటి కూడా సాక్షాత్ ఈ మనకు ఈ శ్లోకంలో కనబడుతుంది. అయ్యవారు స్వామివారు ఉన్నారు. ప్రతి ఒక్కరికి కూడా ఈ శ్లోకం ఉపయోగకరమైనటువంటిది. ఏదో చెప్పడం వెళ్ళిపోవడం కాదు. దాంట్లో ఉన్నటువంటి బాహ్య అలంకరణ ఏముంటుంది, అలంకరణ ఏముంటుంది, దేని కొరకై మనం ఉపయోగపడుతున్నాము, దేని కొరకై ఇది ఉపయోగకరమైనటువంటి విషయాలను మనం తెలుసుకోవాల్సింది ఎంతయో ఉంది. శివాభ్యాం అస్తోక త్రిభువన శివాభ్యాం హృది పునః ఏమంటున్నారు, శివాభ్యాం అస్తోక త్రిభువన, శివాభ్యాం మరి చెప్పారు. శివాభ్యాం శివుడు శివాని, మీరందరూ కూడా ఏమి చేయాలి, అస్తోక త్రిభువన, అస్తోక ధ్యాన సమయమందు నేను ధ్యానం ఏదైతే ఉదయం పూట చేస్తున్నానో ఆ ధ్యానం సక్రమంగా జరగాలి. త్రిభువన, ఆ త్రిభువన అంటే మూడు లోకాలకు కూడా ఆది దంపతులైనటువంటి వారు రక్షకులు, వారే ఈ జగత్తును నడిపినటువంటి వారు. త్రిభువన, భూలోకము, స్వర్గలోకము, పాతాళ లోకం ఏవైతే ఉన్నాయో, అందుకే ఈ నభము, జలము మరి భూమి, ఈ మూడింటిని కూడా పరిపాలించిన, ఈ మూడింటిని కూడా నడిపినటువంటి శక్తి కేవలము శివానికి, శివయ్యకు మాత్రమే ఉంది. ఈ త్రిభువన అనంటే స్థల జల నభ, భూలోకము, స్వర్గలోకము, మరి పాతాళలోకం అంటాము. కానీ జల స్థల నభంలో కూడా అనగా జలములో ఉన్నటువంటి జీవరాశులకు,
స్థలంలో ఉన్నటువంటి జీవరాశులకు, ఆకాశంలో ఉన్నటువంటి జీవరాశులకు, అన్ని లోకాలకు కూడా మీరే రక్షకులు. అందరినీ కాపాడినటువంటి వారు కేవలం మీరే. అందుకే త్రిభువన అన్నారు ఇక్కడ జగద్గురు శంకరాచార్యుల వారు. త్రిభువన అంటే భూలోకము, పాతాళలోకము, స్వర్గలోకము. ఈ 3 లోకాలకు కూడా అధిపతులైనటువంటి వారు. హృది పునః, ఇలాంటి వారు నా హృదయంలో మళ్ళీ మళ్ళీ మరీ మరీ పునః పునః మీరు నా హృదయంలో రావాలి. అనగా నన్ను ప్రతి చోట ప్రతి రంగంలో మీరే కాపాడాలి అన్నటువంటి చెప్పినటువంటి అంశం చాలా గొప్పదైనటువంటి అంశం. హృదిలో ఉండిపోవాలి మీరు. నా హృదయంలో మీరే ఉండిపోవాలి. ఇతర దేవతలు కానివ్వండి ఎవరు రావద్దు. కేవలము ఆది దంపతులైనటువంటి మీరే నాకు పునః పునః భవాభ్యాం భవాభ్యాం ఆనందస్ఫురదితను భవాభ్యాం సతిరియం నతిరియం. ఆహా, ఎంత గొప్పదైనటువంటి విషయం చేస్తున్నారు. భవాభ్యాం, ఇలాంటి భావనను నన్ను కల్పించండి ఓ శివయ్య, ఓ శివాని. అమ్మా నన్ను కాపాడు తల్లి. ఆ స్వామివారితో ఉన్నటువంటి అర్ధనారీశ్వర రూపంలో ఉన్నటువంటి స్వామివారి ఇద్దరు కూడా ఉన్నారు. కావున నన్ను కాపాడండి అన్నటువంటి ఆనందస్ఫరితతో కూడినటువంటి నన్ను భవాభ్యాం మరీ చెప్తున్నారు. ఏం చెప్తున్నారంటే ఆనందంతో ఉన్నటువంటి వారు మీరిద్దరు ఆనందంతో ఉన్నటువంటి వారు కాబట్టి మీకు నేను నమస్కారం చేస్తున్నాను. నా హృదయంలో మీకు నమస్కారం చేస్తున్నాను అనగా, అందుకే వీరికి పదాలు చెప్పాను నేను. శివానందలహరి, సౌందర్యాలహరి, మరి నిత్యానందకరి. ఆనందము ఎప్పటికీ కూడా నిత్యానందకరి, వరాభయకరి, సౌందర్యరత్నాకరి. చూడండి ఈ పదంలో అన్నీ కూడా వచ్చేసాయి. సౌందర్యాలహరి వచ్చింది, నిత్యానందకరి వచ్చింది, మరి శివయ్య కూడా వచ్చేసాడు. అందుకే అన్నపూర్ణ స్తోత్రంలో శివానందలకరి, అన్నపూర్ణేశ్వరి, నిత్యానందకరి, వరా అభయకరి, సౌందర్యరత్నాకరి. సౌందర్యముతో కూడినటువంటి అమ్మ కేవలము ఆ జగన్మాత. అందుకే మనం ఏ దేవాలయాలకు వెళ్ళినా కానివ్వండి, ఈనాడు మనం విజయవాడ వెళ్ళినా కానివ్వండి, శక్తిపీఠాలకు ఎక్కడైనా వెళ్ళినా కానివ్వండి, అమ్మను ఎంత గొప్పగా అలంకారం చేస్తారంటే, సాక్షాత్తు అమ్మ ఏ కాలంలో అయితే ఉందో కాదు, ఇప్పటికీ ఆ అమ్మ ఇలాగనే ఉంది. భ్రమరాంబికాదేవికి ఎంత అలంకారం ఎంత బాగుగా చేస్తారు. అమ్మ సాక్షాత్తు మనతోని మాట్లాడుతుంది. అయ్యగారు మనతోని మాట్లాడుతున్నారు. అలా అలంకారం చేస్తున్నారు, అలా అలంకారం చేస్తారు కూడా. ఆ శివయ్యకు భస్మముతో, విభూతితో ఆ లింగాన్ని అలంకరించి పంచామృతంతో అభిషేకం చేసి, బిల్వపత్రాలతో అర్చన చేసినటువంటిది పవిత్రమైనటువంటి సందర్భం. ఎంత గొప్పదైనటువంటి సందర్భం. అందుకే మనకు వారు ఆనందాలహరి. ఆనందం ఎప్పుడు వస్తుందండి? సుఖముతో ఉన్నప్పుడు, ఏదో బావుగా ఉంటే, అన్నీ కూడా బావుగా ఉంటే అక్కడ ఆనందం వస్తుంది. మన పిల్లవాడు, మన కుమారుడు ఏదో మనం అనుకున్నటువంటి మంచి ఉద్యోగం సంపాదించాడు, మంచి విదేశాలకు వెళ్ళి మంచి ఉద్యోగం సంపాదించుకొని అక్కడ నుంచి డబ్బులు పంపుతున్నాడు, లేదా అతను కష్టపడి మనకు పంపుతున్నాడు అనుకోండి. అప్పుడు ఓహో, నా పిల్లవాడు, నేను చదివించినటువంటి పిల్లవాడు అక్కడ వెళ్ళి గొప్ప ఉద్యోగాన్ని సంపాదించుకొని నాకు డబ్బులు పంపించి నా కోసం జీవిస్తున్నాడు అన్నటువంటి విషయాన్ని మురిసిపోతాం, చూసి ఆనందపడిపోతాం. అది ఆనందం. ఆనందం అనగానే
తిన్నటువంటి పదార్థం ఏదైతే ఉందో కొన్ని క్షణాలకు మాత్రమే ఆనందం ఉంటుంది, తృప్తి ఉంటుంది. కానీ ఈ ఆనందం, భక్తితో కూడినటువంటి ఆనందం చిరస్థాయిగా కలకాలం ఉండిపోతుంది. ఇదే చిదానందహరి, నిత్యానందహరి అనగా నిత్యము అమ్మ ఎక్కడ కూడా ఆమె ఒకరికి బాధ పెట్టాలంటూ ఆమె ఆలోచన చేయదు. అయ్యగారు ఎప్పుడు కూడా తన కుమారుణ్ణి బాధ పెట్టాలని చూడడు. నా కొడుకు నాకన్నా గొప్పవాడు కావాలని అనుకుంటాడే కానీ నాకన్నా చిన్నవాడు కానివ్వండి, నాకన్నా తక్కువవాడు కానివ్వండి కావాలని ఏ తల్లి ఏ తండ్రి అనుకోదు. అలాగని ఈ అమ్మ మా అయ్యగారు తన యొక్క సంతానం ఎప్పుడు కూడా చిన్నవారు కావాలని అనుకోరు కూడా. అందుకే ఆ శివుడు ఆ కాలంలో సతయుగం నుంచి వస్తే ఈ యుగంలో ఉన్నటువంటి మా శంకరాచార్యుల వారు వీరి ఇద్దరి నర్మట్లనే ఈ ఇద్దరే ఈ లోకంలో నడిపిస్తున్నారు. ఈ ఇద్దరుంటేనే లోకం నడుస్తుంది, ఈ ఇద్దరు లేకుంటే లోకం నడవదు. అదే అనగా దీని యొక్క అర్థం ఏంటిది? భగవంతుడు భక్తుడు. ఈ భగవంతుడు భక్తుడు ఉన్నటువంటి కాలం అంతే కూడా నడుస్తూనే ఉంటుంది. ఈ భగవంతుడు భక్తుడు ఉన్నంత కాలం ఈ ప్రపంచం అంతే కూడా నడుస్తుంది. ఉత్తర భారతంలో జన్మించినటువంటి అవతారాలైతే 10 అవతారాలు. సాక్షాత్తు శివుడు అక్కడ కాశీ నగరాన్ని పరిపాలించి, వారణాసి నగరాన్ని పరిపాలించి ఆ దేశాన్ని స్థాపించినటువంటి వారణాసి పవిత్రమైనటువంటి స్థలం ఏదైతే ఉందో, దక్షిణ భారతంలో ఉన్నటువంటి మా ఆదిశంకరాచార్యులు సద్గురువులైనటువంటి వారు ఇక్కడ పుట్టారు. కానీ ఇక్కడ ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి వీరిద్దరి ద్వారానే ఈ ప్రపంచం నడుస్తుంది. అంటే భక్తుడు మరియు పరమాత్మ, ఈ రెండిట్లో ఏది తీసేనా కానీ లోకం సాగదు. అలాగని అమ్మవారు అయ్యవారు ఉంటేనే ఈ సృష్టి అంతా కూడా నడుస్తుంది. ఈ అమ్మవారు అయ్యవారి యొక్క సంయోగం వల్లనే ప్రపంచం అంతా కూడా సాగుతుంది. ఈ ప్రపంచం అంతా కూడా సాగుతుందే కాదు, మనకు కావలసినటువంటి ధనం ధాన్యం ఏదైతే ఉందో నిత్యం మనకు ప్రసాదించినటువంటి అన్నదాత ఎవరైతే ఉన్నారో వారే శివుడు, ఆ అమ్మ భ్రమరాంబిక అనగా వీరిద్దరే ఉన్నారు. అనగా ఆనందాల హరి అని చెప్పినటువంటి ఆనందం ఇప్పుడు వస్తుంది. అందుకే వినాయకుడు ఎప్పుడైతే ఆ అమ్మ అయ్యను ఎక్కడైతే దగ్గర పెట్టేసి అనేగా ఎప్పుడైతే ఈ 3 లోకాలను చూసి ఎవరైతే తొందరగా వస్తారో అలాంటి సందర్భాలు అంటే ఆ సాక్షాత్ వినాయకుడు ఆ అమ్మ అయ్యల యొక్క ప్రదక్షిణ 3 ప్రదక్షిణ చేస్తే ప్రపంచం అంతా కూడా దర్శనం ఇచ్చిదట. అప్పుడు తల్లిదండ్రులు ఎంత ముద్దుగా నా కుమారుడు మా పైన గౌరవించి మాకే మర్యాద ఇచ్చి మా పాదాలను పట్టుకొని సాక్షాత్తు శివుడే అమ్మవారే అన్నటువంటి పాదాలను స్పర్శించి అయితే అలాంటి సందర్భంలో అప్పుడు ఆనందం వస్తుంది. ఇది ఆనందాల హరి అంటారు. ఇదే ఆనందం. మనం తిన్నాం కొద్ది క్షణాల మాత్రమే అయితే ఉంటుందో ఆ ఆనందం కొద్ది క్షణాల వరకే ఉంటుంది. కానీ ఒక మధురాతి మధురమైనటువంటి భావనతో ఉన్నామనుకోండి, అది జీవితాంతం ఉండిపోతుంది. ఒక వ్యక్తి, ఒక బాలుడు ఒక ఐఏఎస్ ఆఫీసర్లో ఫస్ట్ డివిజన్లో పాస్ అయ్యి భారతదేశంలో ఫస్ట్ ర్యాంక్లో వచ్చాడనుకోండి, ఆ తల్లిదండ్రులకి ఎంత మురిసిపోతారండి, ఎంత ఆనందం వస్తుందండి. అది మనం పత్రికల్లో చూస్తూ ఉంటాము, మనం దినపత్రికల్లో చూస్తూ ఉంటాము, టీవీ మాధ్యాల ద్వారా మనం వింటూ ఉంటాము. అది గొప్పదండి. ఇది ఆనందం. అందుకే ఆనందం కూడినటువంటి అమ్మ, ఓ శివయ్య, ఓ శివాని, మా హృదయంలో నిలిచి కలకాలం నన్ను కాపాడాలంటూ ఆదిశంకరాచార్యుల వారు దీంట్లో ప్రణామము నమస్కారాలు చేస్తురంటూ నమస్కారం.